హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 28 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే 58.10 అయితే ఉన్నాను. నేను అన్నట్టుగా 2 డేస్కి ఒకసారి అయితే వెయిట్ లాస్ రిజల్ట్ అయితే చూపిస్తాను. ఇప్పుడు నేను వచ్చేసి 10 గ్రామ్స్ వెయిట్ లాస్ అయితే అయ్యాను. వీడియో కంటిన్యూ చేసే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇప్పుడు నాది ఫ్యాట్ లాస్ అవుతుంది కాబట్టి చాలా స్లో ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. అలాగే కొద్దిగా నేను ఎక్సర్సైజెస్ అనేవి తగ్గించాను. ఒకవేళ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే కొంచెం ఎక్కువగా వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. మీరు ఒకవేళ అవకాశం ఉండి చేస్తున్నట్టయితే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ వెయిట్ లాస్ అనేది బాగా అవుతుంది. ఇక్కడ నాకు కొంచెం టైం కుదరక నేను ఎక్సర్సైజ్ చేయకపోవడం, వాకింగ్ చేయకపోవడం అనేది జరుగుతుందనమాట. అందుకని కొంచెం తక్కువగా వెయిట్ లాస్ అవుతున్నాను. అలాగని వెయిట్ గెయిన్ ఏమి అవ్వట్లేదు. గెయిన్ అయినా కానీ నెక్స్ట్ డే మళ్ళీ తగ్గిపోతున్నాను. ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్ ధనియా మేతి సీడ్స్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాలు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసి బాయిల్ చేయాలండి. ఇది మీరు ఓవర్ నైట్ సోక్ చేసైనా పెట్టుకోవచ్చు. నేనైతే నైట్ మర్చిపోయాను, అందుకోసమని మార్నింగ్ ఇలా బాయిల్ చేసి అయితే నేను ఈ వాటర్ని తీసుకుంటున్నాను. ఈ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఫ్యాట్ బాగా బర్న్ అవుతుంది. అలాగే ఇది తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. డైజెషన్ ఇష్యూ అనేది క్లియర్ అవుతుంది. అలాగే మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ పీరియడ్లో ఉంటామో ఆ టైంలో కూడా మనం ఈ డ్రింక్ అనేది తీసుకోవచ్చు. వితౌట్ షుగర్, వితౌట్ హనీ అయితే మనం తీసుకోవచ్చు. షుగర్ కానీ హనీ కానీ యాడ్ చేస్తే మన క్యాలరీస్ కౌంట్ అవుతాయి. మనం ఫాస్టింగ్ బ్రేక్ చేసినట్టు అవుతుంది. ఇలా నార్మల్గా మనం చేసి అయితే తాగొచ్చంట. నేను సెర్చ్ చేసి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి డీటాక్స్ డ్రింక్ ఇది. ఈరోజు వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో నేనైతే జ్యూస్ తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ దానిమ్మ గింజలు అయితే తీసేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను నా జ్యూసర్ ఏదైతే ఉందో ఫస్ట్ వాటర్ వేసి అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మీకు ఎప్పుడు నేను వాటర్తో క్లీన్ చేసుకుంటాననే ప్రొసీజర్ చూపించలేదు. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇలా వాటర్ అయితే వేసేసి క్లీన్ చేసుకుంటాను. ఈ జ్యూసర్లో అయితే నాకు దానిమ్మ జ్యూస్ చేస్తే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. సీడ్స్ సపరేట్ అయిపోతే మనకి ప్యూర్ జ్యూస్ అయితే వస్తుంది. మా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు ఏదో అనుకున్నాను, కానీ నేను కొనుక్కొని నేను యూస్ చేసినప్పుడు నాకు తెలిసిందనమాట చాలా బాగుంటుంది అని చెప్పేసి. తర్వాత నేను ఇక్కడ ఒక బీట్రూట్ కూడా తీసుకొని బీట్రూట్ కూడా యాడ్ చేశాను. ఇలా మనం బీట్రూట్ తీసుకోవడం వల్ల మంచి ఫైబర్ వస్తుంది, అలాగే బ్లడ్ బాగా వస్తుంది, అలాగే మనకి విటమిన్స్ మంచిగా వస్తాయి అన్నమాట. ఎర్లీ మార్నింగ్ ఇలా ఏదో ఒక జ్యూస్ తీసుకోవడం వల్ల మన ఓవరీస్కి కానీ మన ఎంటైర్ హెల్త్కి కానీ అలాగే మన స్కిన్ గ్లోకి కానీ బాగా అంటే బాగా హెల్ప్ అవుతుంది. అసలు చూసారా, బీట్రూట్ ఏం కానీ దానిమ్మ జ్యూస్ అనేది బాగా థిక్ రెడ్ కలర్కి వచ్చేసింది అనమాట. రెడ్ కాదు, మెరూన్ కలర్కి వచ్చేసింది. ఇంకా మీరు ఇందులో కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవేమీ యాడ్ చేయలేదు, డైరెక్ట్గా బీట్రూట్ అలాగే దానిమ్మ గింజలు వేసి అయితే ఈ జ్యూస్ తీసేసుకున్నాను. చూడండి, ఇలా ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది నాకు. నేనైతే ఒక 200 ml తీసుకొని మిగిలింది అయితే మా పాపకి మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట. ఇక్కడ చూడండి, నేనైతే ఈ గ్లాస్లో తాగుతాను. ఇది వచ్చేసి 200 ml ఉంది, దాని కింద రాసి ఉంది. నేను నా ప్రీవియస్ వీడియోస్లో అయితే మీకు చూపించాను. లేదు అంటే మనకి ఇక్కడ నా ఈ కప్ ఏదైతే ఉందో దాని మీద కూడా మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. 100 ml, 200 ml, 500 ml అలా అని. తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి అయితే ఈ జ్యూస్ అయితే తీసేసుకున్నాను. ఈరోజు మంచిగా అనిపించింది, రీఫ్రెష్మెంట్గా. ఈరోజైతే మార్నింగ్ ఇంకా నేను ఈ జ్యూస్తో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. ఇక్కడ ఈలోపు మా పాప లేచింది, బ్రష్ చేసింది, మళ్ళీ పడుకుంది. మేము జ్యూస్ తాగుతుంటే సడన్గా లేచిందనమాట. తనకి మేము ఇవ్వమనుకుందో ఏమో ఏడవడం అయితే స్టార్ట్ చేసింది. చూడండి, అసలు బాగుందా? బాగుందా? బాగుంది అని చెప్పు. బాగుంది. ఎందుకు నాన్న నీకు ఇవ్వకుండా మేము తాగాం కదా, నువ్వు ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? నేను నిద్రపోయినావని నేను నీ గ్లాస్లో వేసుకురాలేదు. ఇంక తాగమ్మా, ఇట్రా. గువ్వానా? ఇట్రా నాన్న. పాలు తెచ్చుకుంటే గువ్వా కూడా జ్యూస్ చేసి ఇస్తా. ఇది తాగేసి ఆ చేతిలో.
ఈరోజు మార్నింగ్ ఓన్లీ నేను జ్యూస్ తీసుకోవడం వల్ల నేనైతే మిడ్ మార్నింగ్ స్నాక్ అయితే తీసుకుంటున్నాను. ఈ పూల్ మక్కనని ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫ్రై చేయకపోతే ఇంత గట్టిగా ఉంటాయి అనమాట. ఫ్రై చేసుకుంటే కొంచెం మనకి క్రిస్పీగా అవుతాయి అనమాట. అసలు ఇవి తింటుంటే చాలా తినాలి అనిపిస్తుంది. అసలు మనం ఒక 30 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు, కానీ నా దగ్గర మొత్తం అవన్నీ ఉన్నాయన్నీ కలిపిన 30 గ్రామ్స్ లేవన్నమాట. ఉన్న వాటిలోనే ఇంకా నేను కొన్ని తీసుకొని పాపకు ఒక చిన్న బౌల్లోకి అయితే వేసిచ్చాను. నేను కొద్దిగా నెయ్యి యాడ్ చేసి ఫస్ట్ పూల్ మకానాన్ని ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అవుతున్నప్పుడు నేను సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేయలేదు, ఎందుకనంటే అప్పుడే వేస్తే మనకి కూరలాగా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను దించిన తర్వాత సాల్ట్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పాపకు వచ్చేసి నేను ఓన్లీ సాల్ట్ యాడ్ చేశాను. నేను తినే వాటిల్లో మాత్రమే కారం యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఇవి తీసుకోవడం వల్ల మనకి మంచి ప్రోటీన్ అయితే వస్తుందన్నమాట. చాలా హెల్త్కి బెనిఫిట్ అనమాట. పూల్ మకానా తెలియని వాళ్ళకైతే ఇది వచ్చేసి తామర పువ్వు గింజలండి. ఇవి మనకి డీమార్ట్లో బయట అన్ని చోట్ల ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది కొనుక్కుంటున్నారు, తింటున్నారు కూడా. ఇది వరకు మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే అందరికీ అవగాహన ఉంది దీని మీద. ఒకసారి గూగుల్ చేయండి, మీకు కూడా తెలుస్తుంది. ఇక్కడ అయితే ఇంకా నేను నైటే చిక్కుడుకాయలు ఓల్చుకొని పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి. ఈ చిక్కుళ్ళు మనకి మన సైడ్ అయితే గింజలు మంచిగా ఉంటాయి, ఇక్కడ అసలు గింజలే లేవు. ఏదో కొద్దిగా గింజలు ఉన్నట్టు కనిపిస్తే ఇంకా నేను ఇక్కడ ఈ రోజైతే చిక్కుడుకాయలు తీసేసుకున్నాను. ఇవి మంచిగా ఓల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఎర్లీ మార్నింగ్ ఇందులో సగం అయితే నేను ఉడకబెట్టుకుంటున్నాను, ఎందుకంటే మా వారు హాస్టల్లోనే తినేస్తానన్నారు. అందుకోసం అని చెప్పేసి పాపకి నా కోసమే మాత్రమే నేను చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇక్కడైతే నేను చిక్కుడుకాయలని ఉడికించుకుంటున్నాను. ఒక్కసారి వాష్ చేసుకొని ముక్కలు మునిగేదాకా వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి నేనైతే స్టవ్ వెలిగించేసి పెట్టేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికేదాకా అయితే ఉడికించుకున్నాను. ఇక్కడ చూడండి, మనకి గింజని ఒక్కసారి నొక్కి చూస్తే గింజ మంచిగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా మనం ఇది వాటర్ని డ్రైన్ చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. చిక్కుడుకాయలు తీసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్, మంచి ప్రోటీన్ అయితే వస్తుంది. దీంట్లో కార్బోహైడ్రేట్స్ కొద్దిగా తక్కువగా ఉంటాయి కాబట్టి మనం డైట్లో మంచిగా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేనైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను. కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడైతే నేను 2 ఎండుమిర్చిని తుంచి యాడ్ చేసుకున్నాను. తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర శనగపప్పు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు, అందుకని నేను యాడ్ చేయలేదు, లేకపోతే యాడ్ చేసేదాన్ని. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవడం వల్ల మన హార్ట్కి అయితే చాలా మంచిది. ఇక్కడ నేను అయితే వెల్లుల్లి కొద్దిగా ఎక్కువగానే వాడుతుంటాను. వెల్లుల్లి వేయడం వల్ల మన కర్రీ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుందన్నమాట. ఇలా కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ నేనైతే పొడుగ్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మీరు చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే పొడుగ్గా వాడుతున్నాను ఇవాళ. ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయినాక నేను ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయల్ని, అది కొంచెం వాటర్ డ్రైన్ చేసేసి అవి కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. చిక్కుడుకాయలు వేసి మనం కొంచెం సేపు ఫ్రై అవ్వనియాలి. డైరెక్ట్గా ఉప్పు కారం యాడ్ చేస్తే మంచిగా ఫ్రై అవ్వవు అనమాట. బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఉడికేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా యాడ్ చేయకుండా సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను నేను. ఇంకా నాకు సరిపోతుంది అనిపించింది. తర్వాత అయితే ఇక్కడ నేను రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను మసాలా కారం వాడుతున్నాను. మీ అందరికీ తెలుసు, నేను మసాలా కారం వచ్చి ఊరు నుంచి తెప్పించుకుంటానమాట. హాస్టల్ కోసం ఎలాగో తెస్తారు కాబట్టి అందులో నుంచే నేను తీసుకుంటాను. ఇందులో అన్ని మసాలాలు ఉండడం వల్ల కర్రీలో వేయంగానే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం అప్పుడప్పుడు గొడ్డు కారం వేసేస్తుంటాం కదా, డైరెక్ట్గా పట్టించేసిన కారం, అంత టేస్ట్గా ఉండదన్నమాట. ఇది పనిమాల హాస్టల్లో కూడా మేము ఇదే కారం వాడతాము. ఈ ఊరు నుంచి మా ఆయన ఒకేసారి 20 కేజెస్ 30 కేజెస్ అలా తెప్పిస్తారు. అందులోనే ఇంకా నేను కూడా తెచ్చేసుకుంటాను. ఇలా కారపొడి యాడ్ చేసినాక ఇంక ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, ఇంకా మనం స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈరోజు నా లంచ్ ప్లేట్లోకి వచ్చేసి 100 గ్రామ్స్ వైట్ రైస్, ఒక బౌల్ నిండా చిక్కుడుకాయ ఫ్రై, ఇంకా కొంచెం పెరుగు, క్యారెట్, కుకుంబర్ సలాడ్ అయితే తీసుకున్నాను.
ఇంకా మా వారు ఎలాగో ఈరోజు ఇంటికి రానన్నారని చెప్పేసి పాపకి నాకు ఇద్దరికి కలిపి వైట్ రైసే వండేసాను. సపరేట్గా వండితే మళ్ళీ ఎక్కువ ప్రొసీజర్ అయిపోతుందని చెప్పేసి నేను వైట్ రైసే తీసేసుకున్నాను. ఇక్కడ మనం క్యారెట్ అలాగే కుకుంబర్ సలాడ్ తీసుకోవడం వల్ల మనకి మంచి ఫైబర్ విటమిన్ ఏ అయితే వస్తుంది. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చి అయితే ఒక్క చపాతీ తీసుకున్నాను. ఈ చపాతీలో నేనైతే ఈ కర్రీ పెట్టేసుకొని రోల్ లాగా అయితే తినేసాను అనమాట. ఇంక ఇది వచ్చేసి నా డిన్నర్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ రింగ్ చేస్తేనే నేను చేసే వీడియోస్ అన్ని 1 by 1 నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట. సో దట్ మీరు నా వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ మీరు కనుక నా వెయిట్ లాస్ జర్నీ వీడియోస్ మిస్ అయినట్టయితే ఒకసారి నా ప్లేలిస్ట్ చెక్అవుట్ చేసేయండి. అలాగే నేను ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో కూడా ఇస్తాను. ఒకసారి నా వెయిట్ లాస్ జర్నీ అయితే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.